లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం. తామే నీతిమంతులమని తాము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపమానము చేయిచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పెను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నీ దాసుడు నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా నీ సహాయం, నీ కాపుదల మెండుగా ఉంచి ప్రభువా, మాట్లాడేవారు నేను కాదు, నీవే నా యందు మాట్లాడి నన్ను మరుగుపరిచి నీ శక్తిని కుమ్మరించి నీవే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనము శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మనతో ఒక 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకని పేరు పరిసయ్యుడు, మరో ఒకని పేరు సుంకరి. హల్లెలూయా. ఒకని పేరు ఏం పేరు? పరిసయ్యుడు, మరొకని పేరు సుంకరి. ఈ దేవుడు ఒకానొక రోజున అక్కడ చేరినటువంటి బిడ్డలందరితో ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మనం మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. తామే నీతిమంతులమని తాము నమ్ముకొనిన ఇతరులు తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఏమని చెప్పాడంటే, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. దేవుడు ఏం చెప్తున్నాడు మొదటిగా అంటే, ఒక 2 ఎక్కడికి పోయారంట? ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయుటకై దేవాలయంలోకి వారు వెళ్ళిరి. హల్లెలూయా. అంటే పరిసయ్యుడు, సుంకరుడు ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. ఎందుకు వచ్చారు దేవాలయానికి వారు? ప్రార్థన చేయడానికి. దేవుడు చెప్తున్న మొదటి మాట ఇది, గుర్తుపెట్టుకోండి బాగా. రెండవది, ఇప్పుడు పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవాలయంలో. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, బాగా వినండి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మా వినండి. ఒకడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు అంట. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? నేను చోరులను, అన్యాయస్తులను కాదు, నేను దొంగతనాలు చేసేవాని కాదు, వ్యభిచారుల గుంపులో నేను లేను. నేను ఇదిగో నాతో పాటు ఈ సుంకరుడు వచ్చినాడు కదా, వీని మాదిరి కూడా నేను కాదు. నేను నీతిమంతునిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు అని ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ చూడండి 12వ వచనం. మళ్ళీ ఏమంటున్నాడు ఈ పరిసయ్యుడు? ఏమంటున్నాడు? వారముకు 2 మారులు ఉపమానము చేయిచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. హల్లెలూయా. ఏమని అనుకుంటాడంట మళ్ళా? ఇప్పుడు ఒకటి ఏమని ప్రార్థన చేశాడు? మొదటగా, నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, ఇదిగో ఈ సుంకరోని మాదిరి నేను కాదు, నేను వ్యభిచారుని కాదు, నా బతుకు ఇట్లా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. నేను వారానికి 2 సార్లు నీ ఆలయానికి వస్తాను, నా సంపాదనలో 10వ దశం భాగము నీకు ఇస్తా ఉన్నా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? పరిసయ్యుడు. హల్లెలూయా. ఇప్పుడు సుంకరి ప్రార్థన గమనించండి.
సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా. ఈ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? దూరంగా నుంచున్నాడు. దూరం అంటే ప్రభు వైపు చూడడానికి కూడా భయపడతా ఉన్నాడు. ఆకాశం వైపు చేతులెత్తి ఆయన స్తుతించడానికి కూడా ధైర్యము చాలడం లేదంట. పాపినైనా నన్ను కరుణించుమని పలుకుతా ఉన్నాడంట. ఎట్లా పలుకుతున్నాడు? అది కూడా రొమ్ము కొట్టుకొని. హల్లెలూయా. సుంకరుడు చెప్పాలంటే ఒక ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. చాలా డబ్బు ఉంది, చాలా పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇతను? రొమ్ము కొట్టుకొని, నీ ఆలయంలో నిలబడుటకు నాకు యోగ్యత లేదు, నీ ఆకాశం వైపు చూడడానికి నాకు ధైర్యం లేదు, నేను పాపినైనందుకు నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ పరిసయుడు ఎట్లా ప్రార్థన చేసినాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమని ప్రార్థన చేసినాడు పరిసయుడు? నేను చోరుని కాదు, నేను అన్యాయం చేసేవాని కాదు, నేను వ్యభిచారం చేసేవాని కాదు, ఈ సుంకరోని మాదిరి కాదు నేను. అంటే ఇప్పుడు ఉదాహరణకి అతను ఏం చేస్తున్నాడంటే తన్ను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. పరిసయ్యుడు హెచ్చించుకుంటా ఉన్నాడు. ఇదిగో ఈ సుంకరోని మాదిరి నేను అన్యాయంగా పన్నులు వసూలు చేయలే, ఇదిగో ఆ పాపం చేసే వారి గుంపులో నేను లేను, చోరుల గుంపులో నేను లేను, యథార్థమైన గుంపులో నేను లేను అని వీరే డబ్బా కొట్టుకుంటున్నాడు దేవుని కాడికి వచ్చి. నేను చెప్పింది మీకు బాగా అర్థమవుతుందా? ఈ పరిసయుడు ప్రార్థన చేసే రీతి ఇట్లుంది. కానీ సుంకరుడు ఆల్రెడీ పాపే. సుంకరుడు అన్యాయమైనటువంటి పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. కానీ సుంకరుడు దేవాలయంకు రాగానే ఎక్కడ నిలబడ్డాడంట? దూరముగా నిలబడ్డాడంట. హల్లెలూయా. అంటే అతనికి తెలుసు నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఎవరు? సుంకరి ఒప్పుకుంటున్నాడు. ఒక పన్నులు వసూలు చేసే ఒక అధికారి ప్రభు సన్నిధికి వచ్చి నేను పాపిని, నన్ను కరుణించుము అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. పరిసయుడు కూడా దేవుని బిడ్డే. వారానికి 2 వారాలు, వారానికి 2 రోజులు చర్చికి పోతాడంట, దశంభాగం ఇస్తాడంట, అన్నీ ఇస్తాడంట. కానీ ఇతనిలో ఏమి లేదు, రొమ్ము కొట్టుకొని ఏడిచి పాపినను ఒప్పుకునే స్వభావం లేదు. హల్లెలూయా. రొమ్ము కొట్టుకొని నేను పాపిని అనే స్వభావము లేనే లేదు. కానీ సుంకరుడి దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకటే మాట అంటున్నాడు, నేను పాపిని, నన్ను కరుణించుమని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు పరిసయుని గుంపులో మనం ఉన్నామా? సుంకరి గుంపులో మనం ఉన్నామా? అందుకే దేవుడు అంటున్నాడు కదా, దేవుడు ఏమంటున్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడినయు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడినని చెప్పెను. దేవుడు చివరిగా చెప్తున్న మాట ఆ ప్రజలతో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు సుంకరి తగ్గించుకున్నాడు. అక్కడ ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, పేరు ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఆకాశం వైపు చూడడానికి కూడా ధైర్యము చాలడం లేదు. రొమ్ము కొట్టుకొని తను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. కానీ పరిసయుడు వారానికి 2 సార్లు చర్చికి వస్తాడు, దశభాగం ఇస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ నేను అన్యాయస్తుని కాదు, చోరుని కాదు, అదిగో వాని మాదిరి నా బతుకు లేదు, వాళ్ళ గుంపులో నేను లేను అని ఎప్పుడు ఒకరి మీద చాడీలు చెప్పుకుంటూ, వీడు పాపాలు ఒప్పుకోకుండా వాళ్ళని పొగుడుతూ వీళ్ళని పొగుడుతూ నాకంటే భక్తులు లేడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు అన్నాడు, నేను వెళ్ళేది సుంకరి ఇంటికే. హల్లెలూయా. నేను పోయేది సుంకరి ఇంటికే. సుంకరి తన ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాడు, దూరంలో నిలుచుకొని ఉన్నాడు. కానీ దేవుడే వాళ్ళ ఇంటికి పోతా అన్నాడు. అది దేవుని స్వభావం. దేవునికి కావాల్సింది నీ దశంభాగాల్లో వారానికి 2-3 సార్లు చర్చిలకు వచ్చేదో, స్తుతించేదో, గణపరిచేదో కాదు. దేవునికి కావాల్సింది రొమ్ము కొట్టుకొని ఏడ్చే స్వభావం నీలో ఉండాలా. నువ్వు చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలా.
అదే ఈరోజు ఉదయం మనం చూసుకున్న వాక్యం. ప్రతి పాపము నువ్వు విడిచిపెడితే కానీ పరలోక రాజ్యానికి చేరువవ్వలేవు, దగ్గర అవ్వలేవు. ఈరోజు ఈ సుంకరుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అయ్యిండు కూడా ఎందుకు ఒప్పుకున్నాడంటే యేసయ్య చూస్తే ఆయన స్వరూపము చూడగానే కన్నీరు కారిపోయింది ఆయనకి. హల్లెలూయా. యేసు ప్రభుని చూడగానే, ఆ దేవాలయంలో యేసు ప్రభు కనపడగానే, ఆ దేవుడు కనపడగానే తన్ను తాను నలిగిపోయాడంట. తను చేసిన ప్రతి పాపంలో గుర్తొచ్చాయంట. అన్యాయంగా వసూలు చేసిన పన్నులన్నిటిని బట్టి, అతను చేసిన అతిక్రమం బట్టి, దూషించిన మాటలు, తిట్టిన మాటలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. అందుకే సిగ్గు తెచ్చుకొని తల ఎత్తుకోలేకపోయినాడంట ఆకాశం వైపు చూడ్డానికి. కానీ పరిసయ్యుడు మాత్రం నేను వారానికి 2 రోజులు పోతా అని అట్లున్నాడంట. ఆ పిచ్చిలో ఉన్నాడు వీడు. కానీ సుంకరుడు మాత్రం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఈరోజు సుంకరిలాగా మనం కూడా ఉండాలండి. సుంకరిలాగా మనం ఉంటే, సుంకరి లాంటి మన జీవితం మనము జీవిస్తే, దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత స్థితిలో మనం ఉన్నా దేవుని కన్నీటి ప్రార్థన విని నీ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. నీ ఇంటికి వస్తాడు ఆయన. ఆయన కావలసిన పాపే, ఆయన కావలసిన యథార్థవంతులు, తగ్గించుకునే వాళ్ళు ఆయన కావాలా. హెచ్చించుకునే వాళ్ళు, సెల్ఫ్ డబ్బా కొట్టే వాళ్ళు అవసరమే లేదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పిన, ప్రభు మందిరానికి మనం ఏదైనా ఇచ్చినా కూడా రహస్యంగా ఇవ్వాలని. రహస్యంగా మనం ఇస్తే దేవుని దృష్టిలో మనం తగ్గించబడిన వారం అవుతాం. బాగా వినండి, రహస్యంగా మనం దేవునికి ఏమి ఇచ్చినా తగ్గించబడిన వారం అవుతాం. ప్రభువా ఇదిగో నాకు కలిగిన దాంట్లో నీకు ఇది ఇస్తున్నాను అని తగ్గించుకుంటే దేవుడు ఏదో ఒక రోజున మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు ఆయన. ఆయన ఒకానొక రోజు నీ ఇంటికి వస్తాడు ఆయన. ఈరోజు సుంకరి ఇంటికి ఆయన వెళ్ళినట్టు ఈరోజు నీ ఇంటికి కూడా వస్తాడు ఆయన. వచ్చేవాడు ఉత్త చేతులతో వస్తాడా? ఇప్పుడు ఎవరైనా మన బంధువుల ఇంటికి పోతాం అనుకో, పోయేటప్పుడు కాలి చేతులతో పోతామా? అట్టు పండ్లో, మామిడికాయలో, యాపిల్లో ఏంటో ఒకటి కొనుక్కొని పోతామా లేదా? ఎందుకు కొనుక్కొని పోతాం? పిల్లోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక ఏదో ఇవ్వాలా అని ఒక తలంపు, ఒక ఆశ, అంతే. తినాలా, తింటారు అని ఒక ఆశతో మనం తీసుకొని పోయి ఇస్తాం. అదేమి ఇవ్వాలని రూల్ లేదు. కానీ మనమే మన డబ్బు ఖర్చు పెట్టి మనమే అవి అన్నీ తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వస్తాం. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు అంటారు, ఇవన్నీ ఎందుకు తెచ్చినావయ్యా, నువ్వు రావడమే మాకు సంతోషంగా ఉంది అని అంటారు కదా. అట్లని చెప్పి మనం మానుకుంటామా? మానుకోం. అలాగే దేవుడు కూడా యేసు ప్రభుని ఇంటికి వస్తే ఉట్టి చెంది రాడు ఆయన ఏమి తెస్తాడో నువ్వు ఊహించలేవు. ఆయన చేసే కార్యాలన్నీ ఊహకందని కార్యాలే. హల్లెలూయా. ఊహకందని కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు పరిసయ్యుని దేవుడు ప్రేమించలా. వారానికి 2 రోజులు వచ్చినాడు, చర్చికి దశంభాగం ఇచ్చినాడు, అన్నీ చేసినాడు. కానీ పరిసయ్యుని దేవుడు ప్రేమించలా. బాగా వినండి, ఈరోజు ఒకవేళ నీవు కూడా నేను దేవుని మందిరానికి రోజు పోతున్నాను ఆయన, రోజు ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటాను ఆయన, ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను ఆయన అంటే నీలో హెచ్చించుకునే తనం ఉంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు అస్సలు నేను కేర్ కూడా చేయడు. అందుకే వాక్యం చెప్తుంది, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నువ్వు దేవునికి ఏమిస్తావో ఆ పంటే కోస్తావు. దేవుని దగ్గర నీ ఆడంబరము, గంభీరత్వం చూపించుకుంటే దేవుడు కూడా తన ఆడంబరాన్ని, గంభీరాన్ని చూపించుకుంటాడు. దేవుని దగ్గర నువ్వు దీనత్వంతో, సాత్వికముతో, దయతో ఉంటే దేవుడు నీ మీద కూడా దయతో, సాత్వికంతో నిన్ను వెంబడిస్తాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర విర్రవీగితే దేవునికి తెలుసు నీ తోక ఎప్పుడు కట్ చేయాలనో, ఎప్పుడు నేను తగ్గించాలనో, ఎప్పుడు తెచ్చి ఆయన మందిరంలో వేయాలనో దేవునికి బాగా తెలుసు. ఈరోజు దేవుని వైపు మనం చూడాలా, దేవుని వైపు మనం చూడాలా. ఇది దేవుడేమన్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరం అన్నాడు. హల్లెలూయా. మరి ఈ ప్రార్థనా మందిరంలో ప్రతి ఒక్కరం కాళ్ళు మోపుతున్నాము, ప్రతి ఒక్కరం ఆరాధన చేస్తున్నాము, ప్రతి ఒక్కరం దేవుని స్తుతిస్తున్నాము, ప్రతి ఒక్కరు దేవుని మాటలు వింటున్నాము. కానీ మనలో సుంకరి స్వభావం లేదు. హల్లెలూయా. సుంకరి స్వభావం మనలో లేదు. సుంకరి స్వభావం మనలో ఉంటే అసలు మనల్ని గిల్లినా, కొట్టినా కూడా, మనల్ని అవమానపరిచినా కూడా తుడుచుకొని పోయే స్వభావం ఉంటుంది మనలో. అది దేవుని వాక్యం చెప్పేది. సుంకరి అంటే అన్నిటినీ విడిచిపెట్టాలా. లోక భోగాలను, లోక సంబంధమైన జీవితాన్ని, లోకమున్న వాటన్నిటిని నీవు కోరుకుంటే అది పరిసయ్యుని జీవితమే కానీ సుంకరి జీవితం కాదు. ఈరోజు నువ్వు తగ్గించుకోవాలంటే లోకమున్న వాటిని అన్నిటినీ వెలివేసి ప్రభువుని హెచ్చించు.
ప్రభువుని హెచ్చిస్తే దేవుడికి నేను హెచ్చిస్తాడా? హెచ్చిస్తాడు. ఆయన నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట అదే. ఈరోజు నువ్వు ఆయనను గణపరుస్తే నీ ఇంట్లో ఆయన గణపరచు. నువ్వు ఉన్న ప్రాంతాన, నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా యేసు ప్రభువుని గణపరచు, ఆయన కూడా నేను గణపరుస్తాడు. నేను ఈ నుంచి బస్సులో పోతున్నప్పుడు, కడపకు బస్సులో పోతా ఉన్నప్పుడు, నాకు వివాహం కూడా కాలేదప్పటికి, నేను బస్సులో పోతున్నా, ఒకసారి చెప్పినా కూడా మీకు, బస్సులో పోతా ఉంటే నా పక్కన ఒక బ్రాహ్మణ ఆయన కూర్చొని ఉన్నాడు. చెప్పాను కదా, గుర్తుందా? బ్రాహ్మణ ఆయన కూర్చొని ఉన్నాడు, నా పక్కన కూర్చొని ఉన్నాడు. దగ్గర మైదుకూరు దాటిపోయినాం, చెన్నూరు దగ్గర వచ్చింది. నాకు ఉండబట్లు కాలే, దేవుడు మాట్లాడమంటున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కావడంలా. అంకుల్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంకుల్ అంటే, నేను పలానా విశాఖపట్నం, నాది పలానా రిటైర్డ్, నేను జాబ్ పలానా గవర్నమెంట్ ఉద్యోగం చేసిన నేను, ఇదిగో మా ఫ్రెండ్స్ది పార్టీ ఉంటే మేము పోతా ఉన్నాము కడపలో, ఎక్కడ నాయన సంధ్యా సర్కిల్ అన్నాడు ఆయనే. సంధ్యా సర్కిల్ అంకుల్, అదే పలానా చోట దిగాల పలానా అని చిన్నగా మాటలు కలిపి నువ్వేం చేస్తా ఉన్నావు, ఏం చదువుతా ఉన్నావు అన్నాడు. అంకుల్ నా చదువు ఏం లేదు, నా చదువు అయిపోయింది, ఇదిగో ఇట్లా మందిరం కడతా ఉన్నాను, ఒక సేవకుని అంటే, ఓయమ్మా నువ్వు సేవకునివా, ఏది మందిరం ఉందా, ఫోటో చూపి నాకు అన్నాడు. అంటే ఫోటో చూపించిన, మందిరం ఫోటో అంతా చూపించి, ఓయమ్మ ఇంత పెద్ద మందిరమా అని షాక్ అయినాడు. నువ్వు పాస్టర్వా? షాక్ అయినాడు. నీకు ఛానల్ ఉందా? షాక్ అయినాడు. అన్ని విషయాలు నేను చెప్తా ఉంటే నోరెళ్ళు పెట్టుకొని ఉన్నాడు. లాస్ట్కి దిగేటప్పుడు ఏమన్నాడంటే, బాబు నేను బ్రాహ్మణైనా సరే, నేను ఎటువంటి వానైనా సరే, ఇదిగో నువ్వు చేసే సేవకు నా తరపున ఒక 500 కానుకిచ్చినాడు. హల్లెలూయా. ఒక బ్రాహ్మణుడు దేవుని మీద ప్రేమ చూపించాడంటే నా మాటలు ఎట్లా మాట్లాడింటా, మరి హెచ్చించుకునింటానా? హెచ్చించుకుంటే నాకు 500 వస్తుందా? వాస్తవం చెప్తున్నాం మీకు. ఏమంటారు, వీడు పెద్ద హెచ్చులు చెప్తున్నాడు రన్ని అని చెప్పి సైగ్గా దిగి వెళ్ళిపోతారు. ఎంత తగ్గించుకుంటే అంత ప్రతిఫలం దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. ఛార్జీకి ఒక్కటే ఉండి నా దగ్గర జోబులో, వచ్చేదానికి కూడా లేదు. నేను పోయి ఇంట్లో అడుక్కొని కూడా ఏ రోజు ఇప్పటికీ నేను ఇంట్లో అడగను, మేరీ కూడా అడగను. అందుగా ఉంటే నేను వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ, ఓమా ఒక 500 ఒక 1000 ఇమ్మని అడుక్కొని కూడా అడుక్కోను. నేను నా జీవితము నన్ను దేవుడే పోషించాలని నేను కోరుకుంటున్నా. దేవుడే నన్ను పోషించాలా, దేవుడే నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలా అని సమస్తాన్ని దేవుణ్ణే హెచ్చిస్తున్నాను. అందుకే దేవుడు నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అంటున్నాడు. ఈరోజు ఆ బ్రాహ్మణ ఆయన 500 ఇవ్వగానే, అంకుల్ వద్దు అంకుల్ తీసుకోండి అంకుల్ అంటే, నాయన ఇది నీకు కాదులే, నీ మందిరానికి తీసుకో అన్నాడు. అంటే ఇప్పుడు 500కి మనం మందిరం కట్టలేకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చే త్యాగము చాలా గొప్పది. ఈరోజు నీవు నేను కూడా సుంకరి వల్ల జీవిస్తే లోకము మనకు స్వాగతం పలుకుతుందంట. తగ్గించుకోండి. ఎన్ని ఉన్నా, ఏమీ ఉన్నత స్థితులను ఉన్నా ఏమీ లేనట్టు జీవించండి. పేదవారి వల్ల జీవించండి. ప్రభు దగ్గర మీరు ధనవంతులుగా మారుతారు. హల్లెలూయా. ప్రభు దగ్గర ధనవంతులుగా మనం ఉంటే సమస్తము మనం జయించినట్టే. ప్రభు దగ్గర నీవు ధనవంతునిగా లేకపోతే, ఈ లోకంలో ధనాన్ని కోరుకుంటే, ధనము నీకు దేవుడిస్తాడు, ఆస్తిని దేవుడిస్తాడు, కానీ నీకు అవే మిగిలిపోతాయి, దేవుడు నీతో మిగిలడు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, చివరికి యేసే పరలోకమురా, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు శాశ్వతంగా నిలబడలేరండి. జీవితంలో ఎవ్వరు కూడా నీ తోడు రారు. కట్టుకున్న భార్య అయినా సరే, నేను చచ్చిపోతానని నాతో పాటు చచ్చిపోయి అంటే ఏముంటుంది, పోనైనా చెప్పినావు, నీ సావు నువ్వు సావుపో అని అంటారు. ఎవరు నీ తోటి రారు. ఎవరు కూడా నీకు కష్టం వచ్చినప్పుడు నీ కాంపౌండ్ కూడా తొక్కరు, గుర్తుపెట్టుకోండి. కానీ ధనము నీ దగ్గర ఉంటే అందరూ నీ దగ్గరికి వస్తారు. దరిద్రుడవైతే నీ దరికి ఎవరు చేరరంట. కానీ దరిద్రతలోనే దేవుని ధనవంతునిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ దరిద్రని యావత్తు దేవుడు ధనవంతునిగా మారుస్తాడు. అది ఇక్కడ కాదు, పరలోక రాజ్యంలో. హల్లెలూయా. పేదరికమైన ఏదైనా సరే ప్రభుని వెంబడించండి. ప్రభుని వెంబడించడం ద్వారా ప్రభు మన జీవితాన్ని స్థిరపరుస్తాడు.
ఈరోజు మన ప్రతి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఎన్ని తారుమారు చేసినా, ఎంత స్థితికి మనం తీసుకెళ్ళినా కూడా దేవుని విషయంలో మనం ఇంకా పరిశీలనగానే ఉన్నాం. సుంకరి జీవితం జీవించాలంట. హల్లెలూయా. సుంకరి జీవితం మనకు కావాలా అనుకోండి. ఈ రోజు నుంచి యేసయ్యా, ఈ రోజు నుంచి నేను సుంకరి లాగా జీవిస్తాను యేసయ్యా, ఇక నుంచి నేను తగ్గించుకుంటాను యేసయ్యా, ఒకవేళ తెలుసో తెలియకో ఏమైనా తప్పిదములు చేసేనేమో నన్ను మన్నించండి యేసయ్యా అని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కూడా నీ ఇంటికి వస్తాడంట ఈరోజు. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి వచ్చిపోయేటోడు కాదు. ఆయన అడుగు పెడితే చనిపోయిన వారు లేవాల్సిందే, ఎండిన జీవితాలు చిగిరింపబడాల్సిందే. బాధలతో ఉన్న జీవితం, దుఃఖంలో ఉన్న జీవితం, కన్నీరుతో ఉన్న జీవితాన్ని ఆయన సంతోషమయం చేసేవాడు ఆయన. ఈరోజు ఆ సుంకరి ఇంటికి పోయాడంటే ధనము కోసమో వేరే దానికోసమో పోలా యేసు ప్రభు వారి ఇంటికి. ఇప్పుడు సుంకరి ట్యాక్స్ కలెక్టర్ కదా, అవునా కదా? సుంకరి ట్యాక్స్ కలెక్టర్. ఆయన అంత డబ్బు, ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు ఉంటుందా? ఆయన దగ్గర డబ్బు ఉంటుందా ఉండదా? ఉంటది. మరి దేవుడు వాళ్ళ ఇంటికి డబ్బు కోసం పోయినాడా? ఎందుకు పోయినాడు దేవుడు మరి అతని ఇంటికంటే? అతను మనస్ఫూర్తిగా దేవుని ఆలయంలో ప్రార్థన చేశాడు. ఎవరిని ప్రార్థన చేశాడంటే, నేను పాపిని, నన్ను కరుణించుము అని రొమ్ము కొట్టుకొని ఏడ్చాడంట. ఈరోజు ఆయన అంతగా ఏడ్చినప్పుడు, అంతగా కనికరించినప్పుడు యేసు ప్రభే ఇంటికి పోయాడంటే, మరి నీకున్న కష్టము, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న రోగమును బట్టి, నీకున్న కష్టమును బట్టి, శ్రమను బట్టి దేవుడు నిన్న నేడు నిరంతరం యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన ఈరోజు రాడా? వస్తాడా? రాడా? వస్తాడు ఆయన. కానీ ఆయన వచ్చేది లేని మనకు తెలియదు. ఆయన మన కంటికి కనపడడు, చెవికి వినపడడు, మన హృదయానికి కూడా గోచరం కాదంట. అంత సైలెంట్గా ఆయన వచ్చి తన పని తను చేసుకుని పోతాడు. హల్లెలూయా. ఈరోజు మన ఇళ్లలో, దేవుని గుడ్లలోనో పట్టాలలోనో దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉండేది కేవలము నీ హృదయం అనే ఆలయంలో. ఈరోజు నీ హృదయంలో ఎవరికి చోటునిచ్చావు? తగ్గించుకుంటున్నావా? హెచ్చించబడుతున్నావా? ధనం ఉందని గర్వపడితే ఏదో ఒక రోజున ఆ ధనము పోవాల్సిందే. పోతుందా? పోదా? ఎంత పెద్ద కోటీశ్వరుడైనా శ్రమలు వచ్చినప్పుడు భూములు అమ్ముకోవాల్సిందే, ఆస్తులు అమ్ముకోవాల్సిందే, అంతస్తులన్నీ కూడా అమ్ముకోవాల్సిందే. ఈరోజు దేవుడు అన్ని వేళలలో, అన్ని సమయాలలో ఆయన నీకు తోడుగా నీడగా ఉన్నాడు కదండి. లేడా? మీకు తోడుగా లేడా దేవుడు? దేవుడు తోడుగా లేకపోతే ఈరోజు మనం జీవించగలుగుతామా? ఇప్పుడు ఇక్కడ మీరు బాగా ఆ ఒక లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 గమనిస్తే, ఈ పరిసయ్యుడు చేసిన ప్రార్థన ఒక రకంగా ఉంది, సుంకరి చేసిన ప్రార్థన ఇంకొక రకంగా ఉంది కదా. పరిసయ్యుడు ఏమో ఒకరి గురించి ఆడిపోసుకుంటా ఉన్నాడు. నేను వ్యభిచారుల మాదిరి కాదు, నేను చోరుల వలె కాదు, నేను అన్యాయస్తుల వలె కాదు, నేను సుంకరి వలె కాదు, నేను బాగా ఒక వారానికి 2 రోజులు చర్చికి వస్తా, దశంభాగం నేను ఇస్తా అని దేవుని దగ్గర ప్రార్థన ఇట్లా చేస్తూ ఉన్నాడు ఈ పరిసయ్యుడు. కానీ సుంకరుడు చేసే ప్రార్థన ఎట్లుంది ప్రార్థన? నీ ఆలయంలో ప్రవేశించుటకు నాకు అర్హత లేదు, నేను పాపిని, నన్ను కరుణించు. ఇప్పుడు ఈ పరిసయ్యుని కంటే డబ్బున్నవాడు ఈ సుంకరి కదా. ఇప్పుడు పరిసయ్యుని కంటే సుంకరి దగ్గర డబ్బు ఉంది, కులము పెద్ద కులమే, ఉన్నతమైన వాడు. కానీ ఎంత తగ్గించుకున్నాడా లేదా? తగ్గించుకున్నాడు. ఈరోజు దేవుడు మనకు కూడా ఏమీ లేని స్థితిలో నుంచి అన్నీ ఇచ్చినప్పుడు మనం కూడా తగ్గించుకోవాలా లేదా? తగ్గించుకోవాలా. చాలామంది అడుగుతారు, బాబు మాకేమి ఇచ్చాడు బాబు దేవుడు, ఏమని తగ్గించుకోవాలా బాబు అంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకో, గుడిసె నుంచి ఈరోజు మిద్దె రాలేదా? నేను చెప్పేది అదే. దేవుడు కంటికి కనపడడు, చెవికి వినపడడు, మన హృదయానికి గోచరం కావు, కానీ ఆయన చేసే పనులన్నీ సైలెంట్గా ఉంటాయంట. హల్లెలూయా. ఈరోజు ఉదాహరణకి చెప్తున్నాను, మన రాష్ట్రంలో ఎంతోమంది పేదవారికి అంత ఇంత డబ్బు వస్తుందా ప్రతి నెల? అది ఎవరి పుణ్యము? జగన్ గారి పుణ్యం కాదు అది. దేవుడు ఆయనకు ఒక ప్రణాళిక ఇచ్చాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఒక దేవుని బిడ్డగా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం అంతో ఇంతో మందికి ఒక సహకారం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన ప్రతి పరిస్థితులన్నింటినీ దేవుడు ఎవరినో ఒకరిని వాడుకొని ఆయన మనకు అన్ని లైన్ చేస్తాడు. ఆయన మన లైన్ చేసేంత వరకు ఆయన వదిలిపెట్టాడు ఆయన. అది దేవుని కృప, దేవుని మహిమ. అదే
ఈరోజు దేవుని ప్రేమ తెలియక, దేవుని మహిమ తెలియక, దేవుని ప్రసన్నత తెలియక మనుషులు విచ్చలవిడి జీవితం జీవిస్తూ హెచ్చించుకుంటున్నారు. సడన్గా పడిపోతారు. సడన్గా పడిపోగానే ఓయమ్మ అదో వాళ్ళే నా కుటుంబానికి ఏదో చేసినట్టున్నారే, ఓయమ్మ ఇదిగో వీళ్ళే నాకేదో చేసినట్టున్నారని ఒకరి మీద పడి ఏడుస్తారు. కానీ ఎవరి వల్ల మన జీవితం నాశనం అయిపోయిందంటే మన వల్లనే. మనం హెచ్చించుకునే కొద్దీ దేవుడు మనం అనుస్తాడంట. అదే వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ పరిస్థితి ఎంత స్థితిలో ఉన్నా, నువ్వు ఉన్నతమైన ఉద్యోగస్తులు అయినా, ఉన్నతమైన వ్యాపారి అయినా, ఉన్నతమైన పొలాలో లేదంటే పశువులో నీకు ఏమి ఉన్నా తగ్గించుకోండి. తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో హెచ్చిస్తాడంట. నీ కుటుంబ జీవితాన్ని, నీ కుమారులు కుమార్తెలను, నీ వంశాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడంట. అదే వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. ఈరోజు దేవుని గణపరుస్తున్నారా? దేవుడు నీ హృదయమైన ఆలయంలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే తగ్గించుకోండి. తగ్గించుకోవడం అంటే ఏదో సడన్గా వస్త్రాలు మార్చుకొని తెల్ల సకాలు, తెల్ల ప్యాంట్లు, తెల్ల చీర కట్టుకొని ఆయన నేను తగ్గించుకొని కాదు. మన హృదయంలో ఉన్న స్వభావము మారాల. నీ వస్త్రాల్లో తగ్గించుకోవడం కాదు నేను చెప్పేది, నీ చూపులో కాదు, నీ ప్రణాళికలో, నీ క్రియల్లో కాదు. తగ్గించుకోవడం అంటే నీ హృదయంలోనే తగ్గింపు రావాలి. నీ హృదయంలో తగ్గింపు వస్తే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఉన్నత స్థితికి పోయినాక ఏదో ఒక సామెత ఉంది, కోతికి కొబ్బరి చిప్పి ఇస్తే అదంతా నాదే అనుకుంటుందంట. అట్లా దేవుడు మనకు ఒకసారి కొబ్బరి చిప్పి ఇచ్చినప్పుడు మనం కోతి మారి ఉన్నాం అనుకో, మళ్ళీ అది కూడా పీకేస్తాడు దేవుడు. దేవునిని హెచ్చించినప్పుడు తగ్గించుకొని ఉండాలంట. హల్లెలూయా. హెచ్చించినప్పుడు తగ్గించుకొని ఉంటే సుంకరితో ఉన్న దేవుడు నీతో యుగ యుగాలు ఉంటాడు. తరతరాలు దేవుని కుటుంబ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. అదే దేవుడు సెలవిస్తున్న మాట. ఒకవేళ నీలో తగ్గింపు స్వభావం లేదేమో, ఒకవేళ నీలో హెచ్చించుకునే స్వభావం ఉందేమో, హెచ్చించుకుని అన్నీ వదిలిపెట్టి తగ్గించుకోండి. తగ్గించుకోవడం ద్వారా నష్టపోయేది ఏమీ లేదు. ఏమో నష్టపోతామా? ఎవడన్నా ఏమన్నా అంటాడా నేను వచ్చి, ఏరా ఇంత ఉంది బలు ఉండేవి ఇప్పుడే అటు తగ్గించుకునేవి అంటారు ఎవరన్నా? ఎవరు పట్టించుకో. ఇందని మనం పాట పాడుకున్నాం కదా, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే నీ దరికి ఎవరు రారు. కాబట్టి నువ్వు దరిద్రుగా నువ్వు ఎంచుకుంటే వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది? నువ్వు దరిద్రునిగా, అయోగ్యునిగా, పనికి మాలినిగా నువ్వు ఎంచుకుంటే నేను నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని పోతా అంటాడు దేవుడు. దేవుని పనే అది. దేవుని దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత నీ హృదయం విరిగి నలిగిన హృదయంతో రొమ్ము కొట్టుకొని ఏడుస్తావో, ఏడ్చిన ప్రతి కన్నీరును దేవుడు నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావు. ప్రభు సన్నిధిలో ఆయన స్తుతించే అవకాశం దేవునికి ఇచ్చాడు. చక్కటి వాక్యం వింటూ ఉన్నాం, ఎన్ని ప్రసంగాలు వింటున్నామో, మనలో తగ్గింపు లేకపోతే ప్రభు రాజ్యానికి మనము వెళ్ళలేం. రోజుకొక భాగం ప్రకటిస్తూ ఉన్నాను సరి చేయడానికి. మనలో ఉన్న తప్పిదములు, మనలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పిదములు సరి చేసుకుంటే ఎక్కడికి పోతాము? పరలోకానికి పోతాం. ఏ క్షణమున ఏమవుతుందో మనకు తెలియదు. ప్రియమైన దేవుని వారలారా, ఏ క్షణమున మనం కన్ను మూస్తాం మనకు తెలియదు. కన్ను రెప్ప పాటలో జరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు. ప్రమాదాలైన, అపాయాలైన కన్ను రెప్ప పాటలో. ఇప్పుడే పెళ్లి పత్రికలో పంచొస్తానికి పోయినాడంట పెళ్లి కొడుకు. ఇన్నే మన కొత్తపల్లి దగ్గర జరిగింది. పెళ్లి పత్రికలు ఇచ్చొస్తానికి పోయి ఇంటికి రాలేదంట. ఇంకా అయిపోయింది జీవితం. సంతోషంగా ఉండిండా, రేపు నా పెళ్ళి ఓయమ్మ భలే ఉంటుంది అనుకొని ఉంటాడు. కానీ జీవితం ఏమైపోయింది? కనురెప్ప పాటలో పోయింది. ఈరోజు మన జీవితం మన చేతిలో లేదండి. మీరు అనుకోవచ్చు, నా దగ్గర డబ్బు ఉంటే బతకచ్చు, నాకు పేరు ప్రఖ్యాతులు ఉంటే బతకచ్చు, నాకు పలుకుబడి ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. పలుకుబడులు ఇవన్నీ కూడా దేనికి పనికిరావు. నీ ప్రాణం నీ మీదకి వచ్చినప్పుడు నీ చుట్టూ అందరు నాటకాలు ఆడతారు. నేను చెప్తా పో, ఫోన్ చేసి కౌకిన పో అంటాడు. వాడు ఫోన్ చేయడు, ఏం చేయడు. నేను ఇస్తా పో నీకు అంటాడు, వాడు ₹1 నీకు ఇయ్యడు. ఎవరు నీకు ఆపదలు ఉన్నప్పుడు సహాయము చెయ్యరు. దేవుడు ఒక్కడే ఆయన చెయ్యిని చాచి ధారాళముగా నేను కాపాడుతాడు. కానీ ఎప్పుడైతే నువ్వు సుంకరి వలె ప్రార్థన చేస్తావో, ఇప్పుడు ఈ పరిసయ్యుడు, మీరు ఇంకా బాగా లోతుగా పోతే, ఈ పరిసయ్యుడు దశమభాగం ఇచ్చాడంట. గమనించారా? ఈ పరిసయ్యుడు దేవునికి ఏమి ఇచ్చాడంట? దశమభాగం ఇచ్చినాడు. సుంకరి ఇచ్చాడా? ఇయ్యలా. మరి సుంకరింటికి పోవడమేంది దేవుడు అంటే? దేవుడు డబ్బు మనిషి కాదు, కానుకల మనిషి కాదు. దేవుడు ఏదేదో కోరుకునేవాడు కాదు నీ దగ్గర నుంచి. దేవుడు కోరుకుండేది పశ్చాత్తాపం. హల్లెలూయా. పాప క్షమాపణ, పాపికి రక్షణ. పాపికి రక్షణ ఉంటే అదే చాలు. దేవుడు కోరేది అదే. దేవుడు కోరేది నీ బలమో, నీ ధైర్యమో, నీ ఆస్తో, నీ అంతస్తులో, నీ పలుకుబడు కాదు. కానీ దేవుడు కోరేది నీ విరిగి నలిగిన హృదయమే.
ఈరోజు నీ విరిగిన హృదయంతో ప్రభువును నువ్వు వెంబడిస్తే, ప్రభు ఆలయాన్ని నువ్వు పాటిస్తే, ప్రభు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకునే అవకాశం దేవునికి ఇస్తాడంట. హల్లెలూయా. ఈరోజు పరలోక రాజ్యం కావాలా, పాతాళ లోకం కావాలా? ఉండేది రెండే దారులే. హెచ్చించుకుంటే నరకమే, తగ్గించుకుంటే పరలోకమే. ఉండేవి రెండే దారులే. ఏ దారి కావాలో ఎంచుకో. పరిసయ్యుని వల్ల జీవిస్తావా? పరిసయ్యుడు కూడా వారానికి 2 రోజులు ప్రార్థనకు వచ్చినాడు, దశమభాగం ఇచ్చినాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు వానింటికి పోయింది యాన్నో దూరంగా నిలబడి ఆడ మోకరించి ఆడ ప్రార్థన చేసుకుంటా కన్నీరు విడిచి రొమ్ము కొట్టుకొని, యేసయ్యా నేను పాపిని, నన్ను కనుకరించు అనే వాని దగ్గరికి పోయినాడు. కానీ దశమభాగం ఇచ్చేవాని కాడికి, పలుకుబడి ఉన్నవాని కాడికి, లేదంటే నేను వాని మాదిరి కాదు, వీని మాదిరి కాదు, నేను చాలా నీతిమంతుని, నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, దేవా నీకోసం నన్ను సమర్పించుకుని అని చెప్పేటువంటి దగ్గరికి దేవుడు పోడు. దేవుడు ఎంతసేపు ఉన్నా యథార్థముగా మాట్లాడేవారు. ఉన్నది ఉన్నట్టుగా కల్మషము లేకుండా ప్రభు దగ్గర మాట్లాడు. ఆయన ఒక తండ్రిలాగా అనుకోండి. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా తండ్రికి పోయి చెప్పుకుంటామో చెప్పుకోము? మన ఇంట్లో చెప్పుకుంటాం. అలాగే యేసు ప్రభు కూడా ఆయన మన తండ్రి. మన తండ్రికి మనం ఏం చెప్పుకోవాలా? ఓపెన్గా, యేసయ్యా ఇదిగో నా శ్రమ ఇది, నా బాధ ఇది అని నువ్వు కన్నీరు కారిస్తే నీ కన్నీరు ప్రతి చుక్క ఆయనకు బుడ్డిలో దాచి పెడతాడంట. ఒక రోజున మీకు చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు దేవదూతలను కిందికి పంపించాడంట. ఒక సంఘానికి 2 దేవదూతలు కిందికి పంపిస్తే ఒక గంప నిండుతా 2 గంపలు, ఈ గంపలో ఫుల్ ఉన్నాయంట, ఈ గంపలో కొంచెం ఉన్నాయంట. ఈ 2 దేవదూతలు పైకి యేసు ప్రభు కాడికి తీసుకొని పోయినాయి. యేసు ప్రభు అడిగాడంట, ఏంట్రా ఈ గంపలు అంటే, ఇదిగో యేసయ్య, ఒకటి ప్రార్థన అనే గంప, ఒకటి ఆరాధన అనే గంప అన్నారంట. ఏందిరా ప్రార్థన ఏమో చాలా ఉంది, ఆరాధన ఏందిరా గంప రోంతే ఉంది అన్నాడంట. యేసయ్య వీళ్ళు అన్నీ అడగడమే సరిపోయింది కానీ స్తుతించడం మర్చిపోతున్నారు యేసయ్య. ఈరోజు మనం దేవుని అన్ని అడుగుతున్నాం, ప్రార్థన, కానీ ఆరాధన లేదు, స్తుతి లేదు, దేవుని ఘనపరచమని ఆశ లేదు. ఒక చిన్న వాచ్ కొనిస్తే తండ్రికి నాన్న థ్యాంక్స్ నాయన అని పోయి ముద్దు పెట్టుకుంటాం కదా. నాయన ఈరోజు నువ్వు హోటల్కి పిలుచుకున్నా థ్యాంక్స్ నాయన. చిన్న విషయాలలో తల్లిదండ్రులకో, బంధువులకో, స్నేహితులకో థ్యాంక్స్ అని చెప్తున్నావే. మరి యేసు ప్రభు నీ జీవితాన్ని ఇంత కాపాడుతూ, నీ జీవితాన్ని సువర్ణమయంగా చేస్తూ, రోజుకి అభివృద్ధి చేసిన దేవునికి కృతజ్ఞత చెప్పే అలవాటు నీకుందా? ఆరాధన కావాలా మనిషికి. దేవుణ్ణి స్తుతించే, దేవుని గణపరిచే రీతిగా, ఆయనను మహింపరిచే రీతిగా నీ నోరు ఉండాలా. ఈ సుంకరి చేసే ప్రార్థన అదే. ఈ పరిసయ్యుడు చేసినట్టుగా సుంకరి చేయడంలా, సుంకరి దేవుని గణపరుస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కరుణామయుడా, పాపిని నన్ను కరుణించు. ఈరోజు మనల్ని కరుణించేవాడు దేవుడు ఒక్కడే. ఎవరు కూడా నిన్ను కనుకరించేవారు ఎవరూ ఉండరు. ఎవరు నీ కోసము చేయి జాచి ఇదిగో నాయన తీసుకో అని ఒక 100 రూపాయలు ఇచ్చేవాడు లేడు ఈ కాలంలో. ఉన్నారు ఎవరైనా? ఉచితంగా ఒకడు 100 రూపాయలు ఏమన్నా ఎవడిస్తాడో? నీతో కనీసం ఒక చిన్న పనన్నా చేయించుకుంటాడు, ఏదో ఒక పని. ఈరోజు లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. ఈరోజు లోకమంతా కూడా ఎట్లా నిండిపోయిందంటే హెచ్చించుకునే స్వభావం అయిపోయింది. ఉదాహరణకి బాగా చెప్తా వినండి. వాళ్ళ ఇల్లు బాగుంటే నా ఇల్లు ఇంకా బాగుండాలి, వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు ఉంటే మా ఇంట్లో అన్ని వస్తువులు ఉండాలి. అందుకని చర్చిలకు మానేస్తారు, రాత్రి పగుళ్ళు ప్రయాసపడతారు. హెచ్చించుకోవాలా, లోకంలో ఘనత కావాలా, లోకంలో మర్యాద కావాలా, లోకంలో పలుకుబడి కావాలా, పేరు కావాలా, ప్రఖ్యాత కావాలా, లోకంలో ప్రయాసపడుతున్నావు. నీ ప్రయాసంతా వ్యర్థమే. హల్లెలూయా. లోకమున్న ధనము కోసం ప్రయాసపడితే పరలోకమున ధనమంతా కరిగిపోతుందంట. ఒక సేవకుడు అన్నాడు, లోకమున్న ధనం కోసం పరిగెత్తితే ఏమవుతుందంట? పరలోకమున్న ధనం అంతా కరిగిపోతుందంట. ఈరోజు నీ లోకమున్న ధనం కోసం ప్రయాసపడితే పరలోకమున్న ధనం సేకరించుకోలేవు, పరలోకానికి నువ్వు వెళ్ళలేవు, నిత్య నరకానికి నువ్వు వెళ్తావు. కాబట్టి లోకంలో ఉన్న వాటిని అనుసరించొద్దు. లోకంలో ఉన్న వాటితో తృప్తిపడి సమయం దొరికినప్పుడల్లా సుంకరి వలె దేవుని ఆలయంకి వచ్చి మనస్సాక్షిని శుద్ధి చేసుకొని, పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకొని, యేసయ్యా నేను పాపిని, నన్ను కరుణించు. ఇది ప్రార్థన, మనం చేయాల్సిన ప్రార్థన. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను, ప్రభు నాకు బండి, కారు, సైకిలి, నాకు భార్యని, పెళ్ళిని, గర్భం, ఇవి కాదు దేవుని అడగాల్సింది. దేవుని ఏమడగాల? యేసయ్యా నీవు నాతో ఉంటే చాలు. యేసయ్య మనతో ఉంటే సమస్తము మనము సాధించగలం. మనుషులకు అన్నీ అసాధ్యమే.
మనుషులు ఏది పట్టినా నష్టమే. ప్రయాసపడాలా, కష్టపడాలా, ఎంతో తిప్పలు పడతాయి, కానీ అది సాధ్యం కాదు. కానీ దేవుడు సర్వ సృష్టిని ఒక్క మాటతో కష్టపడినాడు. దేవుడు ఏమన్నా మట్టిని తెచ్చి పోసినాడా? చెట్లు నాటినాడా? జలరాశులు తయారు చేసినాడా? పోనీ ఏమన్నా ఆయన కష్టపడి రాత్రి పగలు తిప్పలు పడి ఇంత భూమిని చేసినాడు? ఆయన ఒక మాటతో ఆయన పలికాడు. అంటే దానికి అర్థమైంది, దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు నీ చింత యావత్తు ప్రభు మీద పోయి, సుంకరి దగ్గర ఏ రీతికైతే సుంకరి ఒప్పుకుంటున్నాడో, ఏ రీతికైతే అంత ధనవంతుడు, అతను ఒక ట్యాక్స్ కలెక్టర్ అయి ఉండి, ఒక పన్నులు వసూలు చేసేవాడు అయి ఉండి కూడా దేవుని సన్నిధిలో అంత తగ్గించుకొని ఉన్నాడంటే, ఈరోజు మనం ఎంత తగ్గించుకోవాలో ఆలోచన చేయి. ఈరోజు నువ్వు కలెక్టర్ అయినా, లేదంటే నీ పరిస్థితి, నువ్వు సీఎం అయినా, పిఎం అయినా, నువ్వు ఎమ్మెల్యేని, ఎంపీ అయినా, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాల్సిందే. హల్లెలూయా. దేవుడు కంటే గొప్పోడు ఈ లోకంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, ఈ సృష్టి యావత్తులోనే లేడు. యేసు ప్రభు ఒక్కడే గొప్పవాడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన. హల్లెలూయా. సుంకరి వలె జీవితాన్ని మనము జీవించుదాం. నాతో పలకండి, యేసయ్యా, ఎన్ని రోజులు తెలియక అనేకమైన సార్లు నేను హెచ్చించుకున్నాను, ఇక నుంచి నీ సన్నిధిలో తగ్గించుకుంటాను. నన్ను నీవే హెచ్చించుము, నన్ను నీవే ఉన్నత స్థితికి తీసుకెళ్ళుము. ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు తగ్గించుకుంటే దేవుడే మనకు తీసుకెళ్తాడండి. ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పిన ఒక ఎగ్జిబిషన్కి ఒక చిన్న కొడుకు తండ్రి పోయాడు. బాగా వినండి. ఒక పెద్ద ఎగ్జిబిషన్కి ఒక చిన్న కొడుకు తండ్రి పోయాడు. కొడుకు ఏమడుగుతాడు? నానా నాకు కనపడలేదు నానా, నాకు కనపడలేదు నానా అంటే తండ్రి మూసుకొని నడుసురా అంటాడా? వాడిని ఎత్తుకొని భుజాల మీద వేసుకుంటాడా? ఎత్తుకొని భుజాల మీద వేసుకుంటాడు. అప్పుడు వానికి మనుషుల కంటే వాడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడా? ఉంటాడు. అప్పుడు వాడు పైన ఎగురుతా చూస్తుంటాడు, అన్నిటంగా కదా, ఎంజాయ్ చేస్తా చూస్తుంటాడు. కానీ బరువు అంతా ఎవరి మీద ఉంది? కానీ వానికి ఆ బరువు ఏమి ఉండదు. వాడు ఎంజాయ్గా తిరుగుతుంటాడు పైన గాల్లో. కానీ నాయనకు చెమటలు పడతా ఉంటాయి, నడసలేడు, గస వస్తుంటుంది. నువ్వు దిగురా నాయనా అని అంటాడా? అన్నాడు. శ్రమ అయినా బాధ అయినా తండ్రి ప్రపంచానంతా చూపించాలనుకుంటాడు. అదే యేసు ప్రేమ. హల్లెలూయా. యేసయ్య ప్రేమ కూడా అదే. నువ్వు అడిగితే ఆయన తన భుజాల మీద ఎత్తుకుంటాడు, నేను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించి సర్వలోకాన్ని నీ పాదము దగ్గర పెడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు లోకంలో నీకు శ్రమ కలుగునని వాక్యంలో ఉంది. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడే చెప్పాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. యేసయ్య నేను సుంకరిలాగా జీవిస్తా. లాభాలు వచ్చినప్పుడు హెచ్చించుకోవద్దు. యేసయ్య నేను సుంకరిలాగా జీవిస్తా. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకలాగా, ఆరోగ్యం లేనప్పుడు ఒకలాగా కాదు. ఎప్పుడు కూడా ఒక కాన్స్టాంట్ లెవెల్లో మనము మెయింటైన్ చేయాలి. ఏమంటారు దాన్ని, ఒక సరిసరిగా మన జీవితాన్ని మనము జీవించాలి. అటు హెచ్చు కానీ అటు తగ్గింపు కానీ లేకుండా ప్రభు నామాన్ని గణపరుస్తూ మనల్ని మనం తగ్గించుకోవాలి. అన్ని వేళల్లో, అన్ని సమయాలలో యేసయ్య నీకే మహిమ. అన్ని వేళల్లో, ప్రతి ప్రతికూల పరిస్థితులలో యేసయ్య నీకే మహిమ. ఒకరోజు బాగా పెళ్లి జరుగుతూ ఉందంట, సడన్గా వాన పడిందంట. వాన పడితేనే యేసయ్య నువ్వు ఉండవా, నువ్వు దేవునివా? ఇన్ని రోజులు నీ చర్చికి వచ్చినాం, దశమాగలు ఇచ్చినాం, ప్రార్థన చేసినాం, ఏదో కూతురి పెళ్ళిళ్ళు అనుకుని ఇంత గ్రాండ్గా చేసుకుంటే నువ్వేం యేసయ్య వాన పడిచినావు, నువ్వు వద్దుపో అంటే అవుతుందా? కాదు. కాబట్టి ఈ ప్రకృతి మనకు అర్థం కాదు, ఈ మనుషులు మనకు అర్థం కాదు, మనకు ఎవరూ ఏమీ చేయలేరు. కానీ దేవుడు మాత్రమే మనకు సమస్తము చేయగలడు. కాబట్టి నీ మరణం ఎప్పుడు సంభవిస్తుందో నీకు తెలియదు. ఈ ప్రకృతి ద్వారా నీకు ఏం నష్టపోతావో, ఏం లాభం వస్తుందో నీకు తెలియదు. కాబట్టి అన్ని వేళలలో తగ్గించుకొని ఉండడం మనకు మంచిది. ఈరోజు ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తేవాడు. ఆయన అన్నీ ఉన్నా కూడా లేవనెత్తేవాడే. కానీ తగ్గించుకోవడం ద్వారా మనం హెచ్చించబడతాం. దేవుడు చెప్పిన మాట అదే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు హెచ్చించుకునే గుంపులో ఉంటావా, తగ్గించుకునే గుంపులో ఉంటావా? నీ మనసాక్షిగా వదిలేస్తూ ఉన్నాం. ఈరోజు నీ మనసాక్షిని శుద్ధి చేసుకో. ఒకవేళ లోక సంబంధమైన విషయంలో ఎక్కడైనా హెచ్చించుకున్నావేమో, ఘనత చూపించుకున్నావేమో, అది బంగారులో అయినా, వస్త్రాల్లో అయినా, చీరల్లో అయినా, లేదంటే విలువైన వస్త్రాలైనా, భూముల్లో అయినా, ఉద్యోగంలో అయినా, లేదంటే అది ఏ దాంట్లో అయినా సరే హెచ్చించుకున్నావేమో, జాగ్రత్త, తగ్గించుకోండి. తగ్గించుకోవడం ద్వారా
దేవుడు మన ప్రతి స్థితిని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఒక కొడుక్కి, ఒక యేసు ప్రభువు నమ్ముకున్న కుటుంబంలో ఒక కొడుక్కి దేవుడు కలెక్టర్ ఉద్యోగం ఇచ్చాడంట. బాగా వినండి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి ఒక కొడుకు, ఆ కొడుక్కి కలెక్టర్ ఉద్యోగం వచ్చిందంట. అంతవరకు వారి పేద స్థితిలో ఉన్నారు. కొడుకు కలెక్టర్ అవగానే యేసు ప్రభువుని మర్చిపోయి ఏమన్నారంటే, నా కొడుకు రాత్రి పగులు చదివినాడు, పెద్ద కాలేజ్ చదివిపించినాం, మేము కష్టపడినాము, రాత్రి పగుళ్ళు వాడిని చదివిపించినాం, వానికి ఉద్యోగం వచ్చింది అంటే ఇప్పుడు ఎవరు లేడీడా? యేసయ్య లేడింగా. అంటే వీళ్ళు కష్టపడి వీళ్ళు సంపాదించి వానికి చదివిపిస్తే వానికి ఉద్యోగం వచ్చింది అనగా దేవుడు ఎందుకు? అంటే లేనప్పుడేమో ఎవరు కావాలా? దేవుడు కావాలా? చీటీలు రాసిస్తారు, పాస్టర్ అయ్యా ఇదిగో మా కొడుకు ఉద్యోగం కావాలా, ప్రార్థన చేయి. రాత్రి పగలు ప్రార్థన చేసిన వాళ్ళు మర్చిపోతారు, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు, లాస్ట్కి అన్నీ వచ్చినప్పుడు యేసయ్యను మర్చిపోతారు. అట్లా మనం కూడా మర్చిపోవద్దు. నీకోసం ప్రార్థించే వారిని గుర్తుపెట్టుకోవాలా, నీకోసం కనిపెట్టుకొని ప్రభువుని ఎత్తి చూపే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. నువ్వు తగ్గించుకుంటూ ఉంటే దేవుని హెచ్చిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏమంటానంటే, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ మాటలు చెప్పుకోకుండా మేము రెగ్యులర్గా దేవుని సన్నిధికి పోయేవారము, దేవుడే మమ్మల్ని హెచ్చించాడు. ఈరోజు నా కొడుకు ఈ స్థితిలో ఉన్నాడంటే దేవుని దయ వల్లనే. అంటే ఎవరికి మహిమ? ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఈరోజు మనం అట్లా చెప్పం. ఈరోజు మనలో తప్పులు అవి సరి చేసుకుంటే, తగ్గించుకుంటే పరిసయ్యుని వలె కాక సుంకరి వలె దేవుని ఇంటికి వస్తాడు. ఎందుకు ఇదే అంశాన్ని ఇంతసేపు చెప్తున్నానంటే, మనలో తగ్గింపు అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవునికి తగ్గింపు లేకపోతే, ఓర్పు లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి ప్రతి క్రైస్తవునికి తగ్గింపు అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గింపు లేని జీవితము ఖచ్చితంగా దేవుడు ఒప్పుకోడు. నువ్వు 100 పాటలు పాడినా, 100 పాటలు రాసినా, నువ్వు 100 సార్లు చర్చికి పోయినా, కొన్ని లక్షల కట్నాలు ఇచ్చినా, కొన్ని లక్షలు దశంభాగాలు ఇచ్చినా, నువ్వు ఎన్ని చేసినా దేవుడు ఒప్పుకోడు. నీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన దేవునికి కావాలి, నోట్లో నుంచి వచ్చే ప్రార్థన కాదు. యేసయ్యా నేను పాపిని, పాపాలు ఒప్పుకొని విడిచిపెడతాను, బలలో తీసేసుకొని మళ్ళీ ఇంటికి పోతాను, యథా ప్రజ తదా రాజ్యం అన్నట్టుగా మన జీవితాన్ని మనం జీవించడం కాదు. ప్రభు సన్నిధిలో ఒక మాట ఇస్తే తగ్గించుకొని అన్నిటిని విడిచిపెట్టాలా. విడిచిపెడితేనే ప్రభు నిన్ను ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు. విడిచిపెట్టకపోతే నువ్వు అనుకోవచ్చు, నేను బాగుండాలి, మంచి స్థితిలో ఉండాలి అని. ఆయన అట్లా అన్నాడంటే నీ పరిస్థితి అంతా తారుమారైపోతుంది. ఒక్క చిటిక చాలు ఆయనకి. మన కేసీఆర్ అన్నాడు రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఏమన్నాడంటే, రే బిడ్డ రేవంత్ రెడ్డి చిటికలా చంపేస్తారు నేను అన్నాడు. కరెక్టే, ఒక సీఎం అనుకుంటే చిటికలా చంపేయచ్చు కదా. తునుకలు అయిపోతావు బిడ్డ అంటున్నాడు ఆయన. ఒక సీఎం అయి ఉండి ఒక ప్రెస్ మీట్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని చిటికేస్తే తునుకలు అయిపోతారు నువ్వు అంటున్నాడు. మరి మన దేవుడు సీఎం కంటే సీఎం, ఉన్నతమైన వాడు ఆయన. మరి ఆయన చిటికేస్తే మన బతికేమవుతుందో ఆలోచన చేయి. కాబట్టి ఒకవేళ ఈ మాటలు మనకు బాధ కలిగించవచ్చు, కానీ సరి చేసుకుంటే మనకే మేలు. మనం సరి చేసుకుంటే, మన జీవితాన్ని మనం మార్చుకుంటే దేవుడు కూడా మన జీవితంలోకి వస్తాడు. ఆయన ఒక ఉగ్ర రూపంలో నీ దగ్గరికి రావాలన్నా, ప్రేమ రూపంలో రావాలన్నా ఆలోచన చేసుకో. ఉగ్ర రూపంలో వస్తే ఆ కోపాన్ని తట్టుకోలేవు. అర్థమవుతుంది చెప్పేది? ఉగ్ర రూపంలో యేసయ్య నీ దగ్గరకు వస్తే ఆయన కోపాన్ని తట్టుకోలేవు. నువ్వు శాంతి గల, ప్రేమ గల యేసయ్యను రప్పించుకుంటేనే నీ జీవితము సస్యశ్యామలంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఎండిపోదు. నీ జీవితాన్ని దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఇవన్నీ నీకు కావాలంటే తగ్గించుకుంటేనే. హల్లెలూయా, తగ్గించుకుంటేనే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్ అంటే దాంట్లో పెట్టుబడులు పెడతా ఉంటారు అన్నమాట. పలానా రిలయన్స్ సంస్థకింత, టాటా సంస్థకింత అని పెట్టుబడులు పెడతా ఉంటారు. వాళ్ళు చేసే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఉదాహరణకి టాటా కంపెనీ తీసుకుంటే అవి షేర్స్, స్టాక్స్ తక్కువలో పెడతారు. వాళ్ళు తక్కువలో పెట్టినప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఓ అబ్బా ఇది చిన్న కంపెనీ, ఈ దీంట్లోకి ఎవరు పోతారని చెప్పి వేరే దాంట్లోకి పోతారు. కానీ సడన్గా రాత్రి ఈ కంపెనీనే పైకి పోతుంది. కంపెనీ ఇది పైకి పోయినప్పుడు 10 రూపాయలు పెట్టడానికి కోట్ల రూపాయలు వస్తాయి. అట్లా దేవుని విషయంలో ఎంత తగ్గించుకొని నీ ప్రయాస అంతా దేవునిలో పెడితే నీ ప్రయాస దేవుడు వ్యర్థముగా పోనీయడు. ఏదో ఒక రోజున నువ్వే పంట విత్తుతావో ఆ పంటను కోస్తావు. ఈరోజు చెడు పంట విత్తితే చెడు పంటే కోస్తావు, మంచి పంట విత్తితే మంచి పంటను నీవు కోస్తావు. తగ్గించుకునే పంటను విత్తితే హెచ్చించే పంటను నువ్వు కోస్తావు. ఈరోజు నష్టపోతున్నావు అనుకుంటున్నావేమో, కానీ నష్టాన్ని ఎంచుకుంటే
ఉన్నత స్థితిలో నువ్వు లాభాలు పొందుకుంటావు. ఈరోజు నీకు లాభాలు కావాలని ప్రభు దగ్గరకు వస్తే లాభాలు మాత్రమే నీకు మిగులుతాయి, కానీ దేవుడు నీ దగ్గర మిగలడు. ఈరోజు దేవుడు కావాలా, శక్తి కావాలా, ఆరోగ్యం కావాలో, ఏం కావాలో కోరుకో. దేవుడి కంటే విలువైంది ఏది లేదు. దేవుడు ఉంటే అన్నీ సాధ్యమే. ఈరోజు ఉదయం చెప్పిన ప్రకటనలు చెప్పేటప్పుడు ఏం చెప్పినా దేవుని దగ్గర మనం తగ్గించుకొని దేవుని మనం అడిగితే, మనం అడుక్కోవడం అవసరం లేదు దేవుని. నాకు ఆరోగ్యమే, నాకు పరలోకమే, నాకు అది ఇది అడుక్కోవడం అవసరం లేదు దేవుని. దేవుడే ఇస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు నమ్మకముగా ఉంటే. ఇప్పుడు ఆ తలాంతులు ఇచ్చిన వానికి నిన్న రాత్రి చూసుకున్నాం మనం. తలాంతులు, ఒకనికి 5 తలాంతులు, ఒక 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతే ఇచ్చాడు. కానీ 5 తలాంతులు వచ్చి నీకు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలోనే నమ్మకంగా ఉంటివి, నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా అన్నాడు. 5 రూపాయలకి ఇచ్చిన వాని మీద. ఇప్పుడు 2 రూపాయలు ఇచ్చిన మీద ఏమన్నాడు? వాడు కూడా ఆ 2 రూపాయలని మరొక 2 రూపాయలు చేసి 4 రూపాయలు చేశాడు. వానితో కూడా యజమాని ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలోనే నమ్మకంగా ఉంటివి, నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా. కానీ 1 రూపాయి మాత్రం వాడు తీసుకున్నాడు. ఆ రూపాయిని పోయి భూమిలో దాచిపెట్టి మళ్ళీ యజమాని వచ్చినప్పుడు, ఇదిగో నీ రూపాయి నువ్వు తీసుకో, నువ్వు నన్ను ఏమని అంటావేమో అని, పొరపాటు నీ రూపాయి నష్టపోతే, పొరపాటు నీ రూపాయి పోతే నన్ను చంపుతావేమో అని భయం వచ్చి, ఇదిగో ఈ రూపాయిని మట్టి కింద దాచిపెట్టినా నీ రూపాయి నువ్వు తీసుకో అని ఇవ్వగానే ఆ యజమాని ఏమన్నాడు? ఒరేని అంత చేతగానోడా, సోమరోడా, కనీసం నీ సహకారులకు ఇస్తే ఆ రూపాయికి 1 రూపాయి వడ్డీ అన్నా వస్తుంది కదరా. అందుకని చెప్పి ఆ యజమాని వాని ఏం చేశాడు? ఒక చీకటి గదిలో వేసి వాన్ని బంధించాడంట. ఈరోజు చీకటి గది అంటే అర్థం ఏంటంటే నిత్య నరకమే. నరకం అంతా చీకటితో నిండి ఉంటుంది, పరలోకం అంతా వెలుగుతో నిండి ఉంటుంది. ఈరోజు ఈ వెలుగుమయం నీకు కావాలా? వెలుగుమయం నీకు కావాలంటే దేవుడు నీకు కూడా అనేకమైన తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు దేవుని కోసము వాడు. దేవునికి ఆస్తిని ఇచ్చాడేమో, అంతస్తుని ఇచ్చాడేమో, పేరుని ఇచ్చాడేమో, ప్రఖ్యాతులు ఇచ్చాడేమో, మంచి స్వరం ఇచ్చాడేమో, వాక్య జ్ఞానం ఇచ్చాడేమో, ప్రార్థన చేసే అలవాటు నీకు ఇచ్చాడేమో. సమస్తము దేవుని కోసం వాడు. నీ చింత యావత్తు దేవుని మీద పెట్టు, నీ దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తాడు. మన దేవుడు యథార్థమైన వాడు. మన దేవుడు అన్ని వేళలలో, అన్ని సమయాలలో మనకు చాలిన వాడిగా ఉంటా అన్నాడు ఆయన. ఈరోజు నీ రక్త సంబంధికులు నీ తోడు రారు, నీ బంధువులు నీకు తోడు రారు, నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ తోడు రారు, నీ అప్పుల పాలు ఉన్నప్పుడు నవ్వుకుంటారు. కానీ ఒక్కడొచ్చి నీకు సాయం చేసి, ఇదిగోరా అప్పుల పాలేనో, 1 లక్ష రూపాయలు చేసిన అప్పు కట్టుకోపని ఒక్కడు అన్నాడు. అంటాడు ఎవడైనా? ఒక్కడు అన్నాడు. ఇప్పుడైతే ఒక చట్టం వచ్చింది, ఇంకొక చట్టం. చెల్లెళ్ళకు కూడా ఇప్పుడు ఆస్తులు మాట ఇవ్వాలి. ఇప్పుడు చట్టం వచ్చింది. ఇప్పుడు అన్నదమ్ములు పంచుకునే ఆస్తిని చెల్లెలు కూడా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇంకా భాగం చెల్లెలు ఇప్పుడు అందరూ ఎన్నిక తిరుగుతున్నారు. ఇంకా మా ఆస్తి మాకు ఇవ్వాలని. ఏమైపోయింది? ఇన్ని రోజులు అన్నా అని రాఖీ వచ్చి కడితివే, అన్నా అని రాఖీ కడితివి అని తీసుకుంటేవి. ఇప్పుడు లాస్ట్కి వచ్చి అన్నలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నల మీదనే కేసులు, అన్నల మీదనే కోర్టు కేసులు. ఏమైపోయింది? ప్రేమ దేనితో ఉంది? ప్రేమ డబ్బుతో ఉంది. అది ప్రేమ. ఈ లోకంలో ప్రేమ డబ్బుతో, స్వార్థంతో నిండిపోయి ఉందండి. కాబట్టి ఈ లోకంలో ప్రేమ వ్యర్థమని ఎన్నోసార్లు దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో ప్రేమను ప్రయాసపడితే, ఈ లోకంలో ప్రేమ కోసం పరిగెడితే నష్టపోయేది నీవే. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎంతగానో తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రేమిస్తే, ఆ బిడ్డ మాత్రం లోక సంబంధమైన ప్రేమలో పడ్డాడు. లోక సంబంధమైన ప్రేమలో పడి తినడం మర్చిపోయినాడు, ఇంటికి పోవడం మర్చిపోయినాడు. ఇప్పుడు వాని పరిస్థితి ఎట్లుందంటే ఒక దయనీయమైన స్థితిలో ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కోసం ప్రయాసపడితే మనకేం మిగలదు. మనకు చెడ్డ పేరే. మనల్ని కొడతారు, తిడతారు, అవమానపరుస్తారు, నిందపరుస్తారు. అదే ఈ లోకం. నువ్వు బాగుపడితే సంతోషించేది కాదు ఈ లోకం, నువ్వు చెడిపోతే నగేది ఈ లోకం. హల్లెలూయా. వాస్తవమా కాదండి? వాస్తవం అది. నువ్వు ఉన్నత స్థితికి పోతా ఉంటే నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవడు ఉండడు. సొంత తమ్ముళ్ళు అన్నలేని వెనకాల ఎన్నుపోటు ఓడుస్తూ ఉంటారు. ఉదాహరణకి కేఏ పాల్, ఒక గొప్ప సేవకుడు కేఏ పాల్. ఒకప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఒక విమానం ఉండేది, ఒక పెద్ద విమానం. అందులో అతను ఏ దేశానికి పోయినా కూడా కొన్ని కోట్లు విలువ చేసే పదార్థాలు తీసుకుని పంచేవాడంట కేఏ పాల్. ఈరోజు మరి కేఏ పాల్ బతికేమైపోయింది? నవ్వుల పాలైపోయింది. ఎవరి వల్ల అయిందంటే వాడు అన్నే, సొంత రక్త సంబంధికుడు అన్నే తన ఆస్తిని అంతా కాజేశాడు. కానీ తమ్ముడి ప్రార్థన శక్తికి అన్న కుక్క సాగు చచ్చాడు. ముక్కలు నరికేశారు అన్నని. తమ్మునికే మోసం చేశాడు, కానీ దేవునికి మోసం చేయగలుగుతాడా?
రాత్రి పగలు ప్రసంగాలు చెప్పి 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 సంపాదించిన డబ్బు, పేదలకు పంచుతున్న డబ్బుని సొంత అన్న వెన్నుపోటు పొడిచి దాన్ని తీసుకోవాలనుకున్నాడు. దేవుడి సొమ్ముని దొంగతనం చేయాలనుకున్నాడు, చనిపోయినాడు. ఈరోజు ఒకవేళ కేఏ పాల్ దగ్గర ఏం లేకపోవచ్చు, కానీ కేఏ పాల్ దగ్గర దేవుడు ఉన్నాడు. ఈరోజు కేఏ పాలన కాదు, దేవుని విషయంలో ఎవరమైనా సరే తగ్గించుకుంటే దేవుడు మన ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు అట్లా నిన్ను ఎత్తినప్పుడు అయిపోయాయి. నిన్ను ఎంతమంది లాగాలను చూసినా లాగలేరు. దేవుడు హెచ్చించే టైం దగ్గరలోనే ఉంది. ఆ దగ్గర పడినప్పుడు ఆయన చేయి మీద నువ్వు నిలబడాల. ఇప్పుడు ఈరోజు సాయంత్రం మాట్లాడుకుంటా ఉన్నాం ఏంటంటే, ఒక శిల్పి శిలను ఎట్లా చెక్కుతాడు? ఎట్ట పడతాడు? సుత్తుతో కొడతాడా? ఎట్లా చెక్కుతాడు? చిన్నగా, ఎక్కడ ఎంత ఏటు కొట్టాలో, ఎంత బాగా మొలచాలో, ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుని చేతిలో నీవు శిల్పి వలె చెక్కబడాల. దేవుని చేతిలో శిల్పి వలె నువ్వు చెక్కబడితే దేవుడు కూడా నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. కానీ ఆ శిల్పి నీవైతే బాగుంటుంది. తగ్గించుకొని దేవుని చేతిలోకి రా. దేవుడు సుత్తితో కొట్టినప్పుడు, మొలతో కొట్టినప్పుడు, నేను గాయపరిచినప్పుడు మళ్ళా ప్రభువా నాకు వద్దు పో అని పరిగెత్తపోవడం కాదు. శ్రమలు తగులుతాయి, గుచ్చుకుంటాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. ప్రభు దగ్గర నిలబడితే ఒకానొక రోజున నీ చెడిపోయిన జీవితాన్ని దేవుడు ఒక సువర్ణమైన శిల్పిగా మార్చును గాక. ఆమేన్. ఈరోజు మన ప్రతి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చెక్కి ఆయన మహోన్నతమైన స్థితిలో మనం ఉంచును గాక. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, దేవునిని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. హెచ్చించబడాలని ఆశ అందరికీ ఉంటుంది, లేదా ఉంది. ప్రతి ఒక్కరికి హెచ్చించబడాలనే. కానీ హెచ్చించబడాలంటే ఒక్క పని చేయాలా, తగ్గించుకోవాలి. అది చాలా ఈజీనే అనుకుంటే తగ్గించుకోవడం చాలా ఈజీనే. తగ్గించుకోవడం కదా ఈజీనా? తగ్గించుకోవడం ఈజీనా? ఒకడు ఉమ్ము వేస్తే, ఒక పొరపాటు నీ మీద దారిలో పోతా ఎవడన్నా పైన బస్సులో నుంచి అని ఆకు మూసినాడు అనుకో నీ మీద, వాడిని నువ్వు చేసి చేయవు బండ్లో. ఒకరోజు అందరే మామి ఈయన్ని ఒక స్కూల్ బస్సు వచ్చింది, ఆటో పోయి అడ్డం పెట్టినాడు. ఆయన నేను ఎన్నిక్కి పోనంటాడు, ఈయన ఎన్నిక్కి పోనంటున్నాడు. ఇద్దరు డ్రైవర్లు, ఆయన బస్సులోంచి దిగినాడు, ఈయన ఆటోలోంచి దిగినాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు ఇద్దరు. నువ్వు వెనక్కిది, నేను గుద్దుతాని ఆయిప, నువ్వు గుద్దు చూద్దామని ఈప. నేను ఇంక పోయమ్మ ఏదైనా గొడవ పెద్దది ఎట్టుందని నేను పోయి దూరి మామ ఆటో ఎక్కుమామ అని చెప్పి ఆటోకి ఇచ్చి ఆయపను బస్సు ఎక్కించి ఇద్దరిని పంపించిన. అంటే మనలో తగ్గించుకోవాలని అది ఈజీ అనుకుంటాం, చాలా కష్టం. ఇప్పుడు తగ్గించుకున్నావా? హల్లెలూయా. దేవుడు ముట్టుకాయ వేసినాడు కాబట్టి తగ్గించుకున్నావులే. హల్లెలూయా. ఈరోజు తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి. ముట్టుకాయలు పడినప్పుడు కాదు, ముట్టుకాయలు పడకముందే, దేవుడు మనలో బాధ పెట్టక మునుపే తగ్గించుకుంటే మన ప్రతి పరిస్థితిని దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి ఎంత తగ్గించుకుంటే అంత స్థితికి నువ్వు పోతావు. ఎంత నువ్వు దీనుడు అయితే అంత స్థితిలో నువ్వు దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఒకవేళ నేను ఎవరైనా చిన్నలు ఏమన్నా, ఉదాహరణకు నేనే మీ అందరికంటే చిన్నోன்னு అనుకోండి, నేను ఏదైనా మీకు వాక్యం ఏదైనా మాట్లాడినా కూడా ఒకవేళ మీరు గుచ్చుకొని తగ్గించుకోలేక నాతోనే మాట్లాడినాడు, నన్నే అన్నాడు అంటే నష్టపోయేది ఎవరు? మనమే. కాబట్టి ఇక్కడ మాట్లాడేవాడు కళ్యాణ్ బాబు కాదు, కానీ మాట్లాడేవాడు దేవుడే. కాబట్టి తగ్గించుకోవడం ద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.